థ్యాంక్ యూ జీసస్. వందనాలు వందనాలు యేసయ్య, వందనాలు వందనాలు యేసయ్య, వందనాలు అభివందనా యేసయ్య, వందనాలు వందనాలు యేసయ్య, వందనాలు అభివందనాలు యేసయ్య. పాపాలతో మేము వచ్చాము యేసయ్య, పాపాలతో మేము వచ్చాము యేసయ్య, నీ రక్తంతో మమ్ము కడగవా యేసయ్య, నీ రక్తంతో మమ్ము కడగవా యేసయ్య. వందనాలు వందనాలు యేసయ్య, వందనాలు అభివందనాలు యేసయ్య. అవును ప్రభువా, యేసయ్య వీళ్ళందరూ చేసిన ప్రార్థన బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాడు తండ్రి. అయా స్టిల్ వీఆర్ అలైవ్ లార్డ్ తండ్రి. ఈ మార్చి మొదటి రోజున ప్రభువా అయా గత నెల మొత్తము మమ్మల్ని కాచి కాపాడి సురక్షితముగా తల్లి ఏ విధంగా అయితే తన ఒడిలో బిడ్డని కాపాడుతుందో అయా ఇదిగో తల్లి ఒక పక్షి రెక్కల క్రింద దాపెట్టుకుంటుందో నాయనా, అంతకన్నా మించిన ప్రేమ నీ శాశ్వతమైన ప్రేమ ప్రభువా. 2 చేతులు చాచి మమ్మల్ని పిలుస్తూ ఉన్నావు అయా. ఇదిగో స్లీవకి అంటగొట్టబడినప్పుడు కూడా నువ్వు మమ్మల్ని పిలుస్తూ ఉన్నావు, చచ్చిపోతున్న సమయంలో కూడా మమ్మల్ని నువ్వు పిలుస్తున్నావు అయా. దాహము దాహము అంటూ ఆత్మ దాహం కోసం మొరపెడుతున్నావు, కానీ ప్రభువా ఈ లోక దాహము నీలో లేదు ప్రభువా, ఈ మెటీరియల్ బ్లెస్సింగ్స్ వైపు నీ వైపు లేదు ప్రభువా అయా. ఇదిగో నాయన జాయిన్ అయిన ప్రతి బిడ్డని బట్టి నీకు స్తోత్రం నాయన. ఇప్పటి వరకు బిడ్డలు ప్రార్థించుండగా నైనా ప్రార్థనలన్నీ నా తండ్రి నీ కృప చొప్పున నీ మహిమార్థమై అయా బిడ్డలు చేసిన మొరపెట్టిన ప్రతి ప్రార్థన ఆల్రెడీ నువ్వు ఆలకించినావు నేను విశ్వస్తున్నాను దేవా. అందుని బట్టి నీకు స్తోత్రం నా తండ్రి అయా. ఈ సమయంలో అమ్మ ఎవరికో మా దేవదేవుడు చెప్తున్నాడు, రైట్ హ్యాండ్ ఎల్బో అంటే మోచేయి విపరీతమైన నొప్పి ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా రైట్ లెగ్, కుడి మోకాలు కూడా విపరీతమైన నొప్పి ఉంది, ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. లెఫ్ట్ ఇయర్ ఎడమ చెవులో అండి ఎవరో పాపకో బాబుకో దేవాదేవుడు చూపిస్తున్నాడు. క్లీన్ చేయించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళు, బిడ్డ దురద అని చెప్తూ ఉన్నాడేమో, నీకు అర్థం కావట్లేదు. దేవాదేవుడు చెప్తున్నాడు క్లీన్ చేయించు, చెవు ఒకసారి క్లీన్ చేయించు, వ్యాక్స్ ఎక్కువగా ఉంది, అది మన పుల్లలు లేదంటే పినీసులు పెట్టకండి దయచేసి. దేవాదేవుడు చెప్తున్నాడు ఆ వ్యాక్స్ అనేది ఎక్కువగా ఉంది ఆ బాబుకో పాపకో, దయచేసి హాస్పిటల్కి తీసుకెళ్ళండి, వాళ్ళు క్లీన్ చేస్తారు. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. స్టొమక్ పెయిన్ ఎవరికో అండి దాదాపు 2 రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఆ దేవాదేవుడు ఇప్పుడు ఈ క్షణంలో అక్క ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా. గిడ్డినెస్, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, దేవాదేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. వామిటింగ్ సెన్సేషన్ మనలో ఎవరికో అంటే ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కానీ ఉపవాసంతో పాటు కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. అంటే వాటర్ ఎక్కువగా తాగడం, లేదంటే మరి నువ్వు ఏజ్ ఎక్కువైతే కొంచెం మధ్యలో ఇన్ బిట్వీన్ 3 గంటల వరకు ఉపవాసం ఉంటే ఒక్కసారైనా 1 o'clock 2 o'clock కొంచెం చిన్న గ్లాస్ ఆఫ్ ఏదైనా జ్యూస్ తీసుకో. నీ ఏజ్ ఒకవేళ 50 అబోవ్ ఉందేమో, కళ్ళు తిరుగుతున్నాయేమో చూసుకో, దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. మరీ ఎక్కువగా ఏజ్ ఉండి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే కొంచెం జ్యూస్ తీసుకో, లైట్గా పర్లేదు. ఏదన్నా ఒక ఫ్రూట్ అన్నా తీసుకో, ఒక పండు అన్నా తీసుకో. దేవుడు చూస్తున్నాడమ్మా, దేవుడు గొప్పగా దీవిస్తాడు, నో ప్రాబ్లం. దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడు కొన్ని విషయాలలో, మరి అంత మొండిగా ఉండడు దేవుడు. ఒకవేళ మనకు వయస్సు ఉండి మనం చేయగలుగుతాం అనుకుంటే చేయొచ్చు, దేవుడు తప్పకుండా ఇంకా గొప్పగా దీవిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభువా, బిడ్డలు చేసిన ప్రార్థన బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అమ్మ దయచేసి లావణ్య అనే అమ్మాయిని పిలవండి అమ్మ. మీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉంటే లావణ్య అనే అమ్మాయిని పిలవండి దయచేసి, గ్రూప్లోకి లావణ్య అనే అమ్మాయిని పిలవండి. లావణ్య అనే అమ్మాయి ఉంది, ఆ దేవదేవుడు చెప్తున్నాడు మన ప్రేయర్ గ్రూప్లో ఎవరికో తెలుసు, ఆ అమ్మాయిని పిలవండి. సౌజన్య అనే అమ్మాయిని కూడా పిలవండి, ఆ అమ్మాయికి దేవుడు పరిచయం ఏదో ఉంది, పిలుపు ఉంది, దేవదేవుడు చెప్తున్నాడు, ఆ అమ్మాయిని పిలవండి. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వీ అడోర్ యూ జీసస్, వీ గ్లోరిఫై యూ జీసస్. అవును ప్రభువా నాయన, మా అందరికీ నాయన ఈ మార్చి నెలలో నా భర్తతో పాటు నన్ను కూడా నాయన అయా దీవించి ఈ యొక్క నెలను చూసే కృపా వస్త్రముతో మమ్మల్ని నింపినందులకు నీకు స్తోత్రం ప్రభువా. నా తండ్రి, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం సెలవిస్తుంది, పరలోకమందున్న నా తండ్రి తనను అడుగుకొని వారికి ఇంకా ఎంతగా పరిశుద్ధాత్మనిచ్చిన ఊహింపుడు అంటున్నావు. Lord, give us the Holy Spirit, O Lord. Pour out your precious blood in the mighty name of Jesus.
touch and cleanse all of our sins in the mighty name of Jesus. Lord, fill us with the mighty presence of the Holy Spirit. May it come upon and every one of us, O Lord. Cover us with your mighty presence of the Holy Spirit. Glory, 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 O Lord. I thank you, I praise you, I adore you, my Lord Jesus. I glorify your name, O Lord. I glorify your name, O Lord. I praise you, I adore you, my Lord Jesus. Lord, ప్రతి బిడ్డని తండ్రి, ఏ బిడ్డలైతే నాయన ఈ సమయంలో నాయన ఇద్దరు బిడ్డలు నా తండ్రి, అయా ఇదిగో తండ్రి వారి ఆలోచన మీకు సమర్పిస్తున్నాను నాయన. నా పరిస్థితి బాగాలేదు, నా ఇంట్లో పరిస్థితులు బాగాలేవని సుజాత అక్కని దేవాదేవుడు గుర్తు చేస్తున్నాడు. అక్క మీరు ఏ బాధతో బాధపడుతున్నారో దేవుడికి తెలుసు, దయచేసి మీరు సఫర్ అవ్వద్దు. దేవాదేవుడు చెప్తున్నాడు, ఈ లోకాన్ని నేను జయించాను, నీవును ఈ లోకాన్ని జయిస్తావు. ఆమె హల్లెలూయా. పట్టుకో, దేవుని విడిచిపెట్టకు. ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరిచి ఎలాంటి నెగిటివ్ మాటలకి తావివ్వకు. దేవాదేవుడు నీకు చెప్తున్నాడు సుజాత అక్క. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి గ్లోరిఫై యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్పీక్ విత్ మీ ఓ లార్డ్. 1 సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, ఆనతిమ్ము ప్రభు నీ దాసురాలము మేము ఆలించుచునే ఉన్నాము. ఆనతిమ్ము ప్రభు నీ దాసురాలను నేను ఆలించుచునే ఉన్నాను. ప్రభువా, ఈరోజు దివ్య రూప ధారణలో ఎంత గొప్పగా నువ్వు కనబడ్డావంటే యేసయ్యా, ఆనాడు పేతురుకి, యాకోబుకి, యోహానికి ఎంతోమందికి లేని ధన్యత్వాన్ని వారి ముగ్గురికే ఇచ్చావంటే, వారి ముగ్గురులో ఉన్న పట్టుదల, నువ్వు పిలుచుకున్న పిలుపుకి హోలీగా ఈరోజు పరిశుద్ధమైన పట్టణాల్లో పరిశుద్ధమైన పిలుపుని నువ్వు అందించినావు ప్రభువా. మా అందరికీ కూడా అదే పిలుపునిచ్చినావు అయ్యా. మరి బిడ్డలు వాక్యం చెప్పినారేమో, ప్రార్థనలు పాడి అయ్యా చేస్తున్నారేమో, స్తుతులు గీతాలు పాడి ఉన్నారేమో, ప్రతిదీ కూడా నీ నామ మహిమార్థమై ఈ మార్చి 1 రోజున ప్రభువా అన్నిటినీ నీ పాద సన్నిధిలో సమర్పిస్తూ మమ్మల్ని కరుణించు ప్రభువా, కరుణించు ప్రభువా, మమ్మల్ని కాపాడు ప్రభువా, మమ్మల్ని కటాక్షించుము ప్రభువా మమ్మల్ని. నాయనా, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం సెలవిస్తుంది, నీ యొక్క అగ్ని కంచ గోడవలే మా కుటుంబాల చుట్టూరా యేసు నామములో వేయబడునుగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఎవరో ఒకరు సిక్నెస్లో ఉన్నారమ్మా, దేవాదేవుడు చెప్తున్నారు, ఫీవర్ ఉంది, లేదంటే ఆ యొక్క ఏమంటారు ఫీవర్ ఉంది, అదేవిధంగా నీకు నోట్లో ఏదో ప్రాబ్లం ఉంది, అదేవిధంగా సిక్నెస్ పదే సిక్నెస్ పడిపోతూ ఉన్నావు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఉపవాసం ద్వారా ఇది జరిగిందని, ఉపవాసం కూడా నువ్వు చేయట్లేవు, అయినప్పటికీ ఇలా అవుతుందంటే మేబీ ఒకసారి రియలైజ్ అవ్వు. ఒక పూట స్కిప్ చేయి, 3 పూటలు తినకు. అవును, ఫీవర్ ఉంది, ఆయన కూడా దేవుడు చెప్తున్నాడు, నీకే చెప్తున్నాడు, ఎక్కువగా తినకు, తక్కువగా తింటే కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఒక్కొక్కసారి మరీ హెవీగా కూడా ఉండకూడదండి. పొట్టలో అన్నీ హెవీగా కూడా ఉండకూడదు. మంచిగా నిద్రపోబుద్ధి అవుతుంటుంది, ఊరికే ఎలానో అనిపిస్తూ ఉంటుంది, ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం చదవబుద్ధి కాదు, అసలు లెంట్ సీజన్ అంటే గుర్తు కూడా ఉండదు, నిద్ర మాత్రమే గుర్తుంటుంది మనకి. ఈ లేజినెస్తో మనం బాధపడుతూ ఉంటాము. దేవాదేవుడు చెప్తున్నాడు కదా, రోమీయులకు రాసిన లేఖ 21:14 అనుకుంటాను, దేవుడి యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలంటే తాగుబోతులకి, తిండిబోతులకి, తిరుగుబోతులకి, సోమరిపోతులకి స్థానము లేదు. దేవుడి రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు. దేవుడి రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు. దేవుడి రాజ్యం అనగా దేవుడి వసగు నీతి, శాంతి, సంతోషములే అని. నీతి, శాంతి, సంతోషములే. మొదటిగా దేవుడి రాజ్యాన్ని మనం వెతుకుదాం. ఎప్పుడు వెతుకుతావు? ఇంకా దేవుడు చచ్చిపోతున్నాడు ఈ 40 రోజులలో మన కోసం అని తెలిసినప్పటికీ వెతకట్లేముగా మనలో కొంతమంది. ఒక్కసారి చూడమ్మా అయ్యా, ఎన్నో విషయాలు మేము అడుగుతున్నాం ప్రభువా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, గిఫ్ట్ ఆఫ్ ఊంబ్ కావాలి, లేదంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచి విషయాలే ప్రభువా అడిగేది. కానీ నువ్వు కావాలి యేసయ్యా, అయా నువ్వు కావాలి ప్రభువా. అయా మాట్లాడేవాడవు దేవా, నీవు మోషేతో మాట్లాడిన ప్రభువా మాతో మాట్లాడు నాయన. అయా పేతురు, యాకోబు, యోహానులతో మాట్లాడిన ప్రభువా మాతో మాట్లాడు నాయన. ఏలియాతో హోర్మేలు కొండ మీద కర్మేలు కొండ మీద మాట్లాడిన ప్రభువా మాతో మాట్లాడు నాయన. సినాయి కొండ మీద మాట్లాడిన ప్రభువా మాతో మాట్లాడు నాయన. ఈ యొక్క దివ్య రూప ధారణలో ప్రభువా మౌంట్ ఆఫ్ తాబోరుపై మాట్లాడిన ప్రభువా మాతో మాట్లాడు ప్రభువా. మౌంట్ ఆఫ్ ఓలీవ్స్లో మోక్షారోహణం అవుతున్నప్పుడు మాట్లాడిన ప్రభువా మాతో మాట్లాడు ప్రభువా. పర్వతం ప్రార్థనా స్థలం
పర్వతం సమస్తాన్ని కదిలిస్తుంది ప్రభువా. పర్వతం సమస్తాన్ని సాధ్యపరుస్తుంది నాయన. లెట్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ ఫ్రీ జోన్. దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు ఈరోజు పరిశుద్ధమైన పట్టణాల ద్వారా, అబ్రహాము ఇదిగో నేను చూపిస్తున్న ప్రదేశానికి నువ్వు వెళ్ళు. రూట్ మ్యాప్ నీకు తెలీదు, అబ్రహాము రా, బయటికి రా, నువ్వు వెళ్ళు నేను చూపిస్తున్న ప్రదేశానికి అని దేవదేవుడు చెప్తున్నాడు. అబ్రహాముకి అప్పటికి అన్నీ ఉన్నాయి. అబ్రహాము గారికి సొంత ఇల్లుంది, అబ్రహాము గారికి సమస్తం ఉన్నాయి, అబ్రహాము గారికి కుటుంబం ఉంది, అబ్రహాము గారికి అబ్రహాము గారికి ఆ యొక్క లోతు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎంతోమంది, 300 మంది సైన్యం ఉన్నారు. అంటే ఎంత పెద్ద కుటుంబమో చూడండి, ఎంత పెద్ద బలగమో చూడండి. అయినప్పటికీ దేవుడు ఇప్పుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు. మంచిగా ఇల్లు కట్టుకొని ఉన్నాడు అబ్రహాము, 3 అంతస్తులు 2 అంతస్తులు ఎంత అంతస్తులు అనుకుందాం ఈ లోకంలో. ఇప్పుడు ఆ దేవుడు అబ్రహాముని పిలుస్తున్నాడు. అబ్రహాము రా, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా, బయటికి రా నువ్వు అంతే. దేవుడు చెప్తున్నాడు నీకు నాకు ఒక్కదానివేనా, ఇద్దరమా, ఒక్కరమా, ఇద్దరమా, వాట్ ఎవర్, నీ కుటుంబస్తులైనా నా కుటుంబస్తులైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా దేవుడు పిలుస్తున్నాడంటే కదులు, కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టు. చూడండి, మనం రోజు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తాం, లేదంటే చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. కానీ రోజు ఉదయం లేచి 5 గంటల పొద్దున ప్రార్థన చేసి మళ్ళీ 5 గంటలకి చర్చికి వెళ్ళి జపమాల చేసి మళ్ళీ దివ్యమైన బలి పూజ ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా నిద్ర వస్తూనే ఉంటుంది. అయినప్పటికీ దేవుడు ఏం చూస్తున్నాడంటే అక్కడ సాక్రిఫైస్, త్యాగ బలిని చూస్తున్నాడు, నిద్ర. అదేవిధంగా నీ నా జీవితంలో త్యాగం చేయి, దేన్ని ఉన్నదాన్ని త్యాగం చేయి, లేనిదే దేవుని అడగట్లే. నీ దగ్గర ఏముందో అది నాకు ఇయ్యి. అబ్రహాము నీ దగ్గర కుమారుడు ఉన్నాడు, నాకు ఇవ్వు, రా పర్వతం మీదకి, హోరేబు కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడతాను. సాక్రిఫైస్, త్యాగబలి. నన్ను దేవాదేవుడు కొండ పర్వతం మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా అద్భుతమైన విషయాలు జరుగుతాయి, ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయి. ఇక్కడుంటేనే మనం ఇంత గొప్పగా జరుగుతున్నాయంటే దేవుడితో సహవాసం చేయడానికి ఇంకా దగ్గరికి వెళ్తే ఉపవాస దినాల్లో ఇంకెంత గొప్ప అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ప్రియమైన దేవుడి బిడ్డ. అందుకే దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, ఇదిగో అబ్రహాముకి దేవాది దేవుడు, ఇదిగో నువ్వు పలానా ఇంటికెళ్ళు, పలానా చోటుకెళ్ళు, అక్కడ నీకు వాళ్ళు చోటిస్తారు, అయితే నువ్వు నా పరిచర్య చేసి రా అని చెప్పలేదు. కొత్త నిబంధనలు చూస్తే పేతురు చూడండి, యాకోబు చూడండి, యోహాను చూడండి, దేవాదేవుడు 70 మందిని సెలెక్ట్ చేసుకొని ఇద్దరిద్దరిని పంపిస్తున్నాడు ప్రజల మధ్యలోకి. అయితే మీరు చెప్పులు వేసుకోవద్దు, బ్యాగ్ తీసుకోవద్దు, 2 చొక్కాలను తీసుకోవద్దు, ఏమి తీసుకోవద్దు, అయితే మీరు వెళ్ళండి, అయితే అక్కడే ఉండి మళ్ళీ మీకు ఎప్పుడైతే రావాలనిపిస్తే అప్పుడు రండి అని అన్నాడు దేవాదేవుడు. అంటే పాత నిబంధనలో అబ్రహాముకి దేవుడు ఏదీ చెప్పలేదు, కానీ కొత్త నిబంధనలో రూట్ మ్యాప్తో సహా అన్నీ చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా దేవాదేవుడు కొన్ని క్లియర్గా చెప్తున్నాడు, క్రిస్టల్ క్లియర్. ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇది చేయి, అది చేయి, వాట్ ఎవర్ ఇట్ మే బి, పరిచయం అయినా కావచ్చు, ఏదైనా పనైనా కావచ్చు, నీ నా కుటుంబంలో ఆధ్యాత్మికంగా ఎదగడైనా కావచ్చు, పిల్లల విషయంలో ఆ యొక్క మ్యారేజ్ ప్రపోజల్సే కావచ్చు, గర్భఫలమే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెళ్ళు, అన్నిటినీ వదిలి వెళ్ళు. కంఫర్ట్ జోన్, కూర్చున్న దగ్గరే కూర్చుంటాం, అబ్బా వద్దులే సోఫా బాగుంది, అబ్బా వద్దులే బెడ్ బాగుంది అనుకుంటే కథం పప్పులో కాలేసినట్లే, నువ్వు నేను పాపంలో కాలేసినట్లే. పాపము ఘోరమైన ఊబి, అది మింగేస్తుంది రోజు. ఎంత కంఫర్ట్ జోన్లో నువ్వు ఉంటే అంత ఘోరంగా కిందికి వెళ్ళిపోతూనే ఉంటాం. పైకి రావడానికి దేవుడు మనకి అందరికీ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహాము విశ్వాసుల తండ్రి అని చెప్పడానికి కారణం, అందరికీ దేవాదేవుడు చెప్పాడు, ఇదిగో ప్రామిస్ ల్యాండ్కి మిమ్మల్ని నడిపిస్తా అన్నాడు, కానీ అబ్రహాముకు మాత్రం ఎక్కడికి నడిపిస్తానో మాత్రం దేవుడు చెప్పలేదు. అందుకే విశ్వాసుల తండ్రి అయ్యాడు మనందరికీ కూడా, వితౌట్ ఆస్కింగ్ లార్డ్. ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు దేవుణ్ణి. ఈరోజు నువ్వు నేను అడుగుతా కదా దేవుణ్ణి, ఇక్కడ పోతున్నాను, అక్కడ పోతున్నాను, ఏముంది, ఎంత సెక్యూరిటీ ఉంది, ఏం కావాలి, ఎక్కడుంది ఇల్లు, ఎక్కడికి వెళ్ళబోతున్నా, ఇవన్నీ. కానీ ఏది అడగలేదు అబ్రహాము, అంత ఆస్తున్నా కూడా. అయ్యా, ఈరోజు తాబోరు పర్వతం మీద నువ్వు దివ్యరూప ధారణ గాంచినప్పుడు శిష్యులు కళ్ళు తెరిచి చూడగానే యేసు తప్ప మరెవ్వరూ వారికి కనిపించలేదు. నీకు నీవుగా డివినిటీని, దైవత్వాన్ని వ్యక్తపరచుకున్న రోజు, దివ్యరూప ధారణ ద్వారా నువ్వు మాకేం చెప్తున్నావంటే నీలో దివ్య సప్రసాదనాలుడు వేంచేసి వస్తున్నాడు. కాబట్టి నిన్ను నీవుగా నువ్వు చూసుకోకు ప్రియమైన బిడ్డ, నీలో నాలో క్రీస్తుని చూడు.
నీలో నాలో క్రీస్తు ఉన్నాడు. సంపూర్ణముగా మనం దేవుడి బిడ్డలమయ్యాము. సంపూర్ణముగా మనం క్రీస్తుని పోలి ఉన్నాము. మొట్టమొదటిగా ఆది కాండంలో పాపము చేసి ఏ ముఖ పోలికలు అయితే స్వారూప్యమును దేవుడి సారూప్యమును కోల్పోయామో, అది దివ్య రూప ధారణ, దివ్య సప్రసాదనాథుని లోకరణం ద్వారా దేవుడు మనకి ఫ్రీగా ఉచితంగా అది ఇచ్చేశాడు. అందుకే ఎంతోమందికి చెప్పాడు. ఫారిసీస్, సదుకాయలు, మన పరిసర ధర్మశాస్త్ర బోధకులు దేవాదేవుడి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మాకేదైనా గుర్తును చూపించు అన్నారు. దాని తర్వాత కొన్ని వచనాలు దాటిన తర్వాత శిష్యులు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఇదిగో మీరు ఎవరని నేను తలంచుచున్నారని దేవుడు అడిగితే, ఫిలిప్పీ కైసరి ఆ యొక్క ప్రాంత పట్టణంలో యేసయ్య అడుగుతూ ఉంటే అంటున్నారు, నువ్వు ఏలియావి, నువ్వు యోహానువి, ఇంకొకరైతే ఏదో ఒక ప్రవక్త అంటున్నారు. కానీ అప్పటి వరకు యేసయ్యతో ఉన్న శిష్యులే నీవు మెస్సయావి అని చెప్పలేకపోయారు. అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, అనేకం చూశారు, కానీ మెస్సయ్యా అని ఎవరూ కూడా చెప్పలేకపోయారు. నేను కూడా దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నాడు, చెప్పట్లేం, మనం ప్రొక్లెయిమ్ చేయట్లేం. మనం ఎందుకు మన బ్రతుకులు ఇంకా ఇలా ఉన్నాయి? కారణం, కంఫర్ట్ జోన్ని పట్టుకున్నావు, ఏదో ఒకటి పట్టుకున్నావు. ఏ విధంగా అయితే అబ్రహాము బయటికి వచ్చినప్పుడు డేరాలను వేసుకొని జీవించినప్పుడు దేవుడి స్వరాన్ని విన్నాడు. ఆ యొక్క బంగ్లాలో ఉన్నన్ని రోజులు దేవుడి స్వరాన్ని వినలేదు. బయటికి వచ్చిన తర్వాత తరచుగా దేవుడి స్వరాన్ని వింటూనే ఉన్నాడు. ఆస్తిపాస్తులు ఉండడం గొప్పతనం కాదు, వాటిని పరిత్యజించడం గొప్పతనం. కోట్ల ఆస్తిపాతులు అనేక మందికి ఈ రోజులలో ఉన్నాయి, లేదంటే మొత్తమే లేదనుకుందాం. అయినప్పటికీ దేవుడి స్వరం వినేవాళ్ళమే ధన్యులం, ఆస్తిపాస్తుని బట్టి కాదు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవదేవుడు మనకి చెప్తున్నాడు, యేసయ్యని తప్ప ఎందుకు దేవుడు అసలు తన తానుగా వ్యక్తపరుచుకున్నాడు. నేను దైవత్వాన్ని, దేవుణ్ణి, నాలో యావే ప్రభు ఉన్నాడు. నేనే పరలోకాన్ని విడిచి, దేవుడి యొక్క మహిమను విడిచి, అక్కడ అంతస్తుని విడిచి, అక్కడ ఐశ్వర్యమును విడిచి, అక్కడ కంఫర్ట్ జోన్ని విడిచి, నేను దేవుని ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడనే ఉండాలి, నేను ఇక్కడనే ఏలాలి, నేను రాజుల రాజుని, ప్రభువుల ప్రభుని, నా స్థానం ఇదే అని నేను అనుకోలేదు. కానీ ఈ లోకంలోకి వచ్చి నేను రిక్తిని చేసుకొని నీ కొరకే, నా కొరకే దేవుడు సామాన్య ప్రజగా మనలో మధ్యలో జీవించాలంటే దానికి కారణం నువ్వు నేనుగా దేవుడిగా మారాలని, సామాన్య ప్రజలమైన మనము దివ్య రూప ధారణ చెందాలని. మార్పు వేరు, దివ్య రూప ధారణ వేరు. మార్పు మొదటి లెవెల్ పాప సంకీర్తన తీసినప్పుడు జరిగేది. కానీ పాపంలో పడకుండా దేవుడి వాక్కును, అయా ప్రభు, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 11వ వచనం అనుకుంటాను, ప్రభు నేను నీకు ద్రోహముగా పాపము చేయకున్నటకు గాను నా మనస్సును నీ వాక్కుతో నింపుము, నీ జ్ఞానముతో నింపుము. పాపములో పడకుండా ఉండాలి అంటే చేయాల్సిన పని ప్రతిరోజు వాక్యం పఠించడం, ఇదే మూలం, ఇక వేరే సొల్యూషన్ లేదు. పాపంలో పడకుండా నేను జీవించాలి అనే ఒక ఎయిమ్, ఆ యొక్క గురి, ఆ యొక్క ధ్యేయమే ఈరోజు నీకు నాకు ఉన్నట్లయితే వీఆర్ ఇన్ ద స్పిరిచువల్ గ్రోత్. మనం ఒక మెట్టు ఎక్కబోతున్నాం ఆధ్యాత్మికంగా. ఇంకను ఎవరో స్పిరిచువల్ డ్రైనెస్లో ఉన్నారండి. మనలో కొంతమంది దేవుడి యొక్క ప్రజెన్స్ని అనుభూతి చెందలేకపోతూ ఉన్నాము. పాప సంకీర్తన తీసినా, దేవుడికి దగ్గరగా జీవిస్తున్నా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతున్నా, నా వల్ల అయితలేదండి. బూతులు మాట్లాడకుండా జీవిస్తున్నప్పటికీ కూడా నా వల్ల కావట్లేదండి, ఏంటో దేవుడు నాతో మాట్లాడినట్లు అనిపించట్లేదండి అని కొంతమంది అంటున్నారు. యు ఆర్ ఇన్ స్పిరిచువల్ డ్రైనెస్. అదేంటంటే ఒక్కొక్కసారి దేవుడు ఆధ్యాత్మికంగా ఒక మెట్టుని ఎక్కించబోయే ముందు దేవుడి ప్రజెన్స్ లేకపోతే చాప కొట్టుమిట్టాడినట్లుగా కొట్టుమిట్టాడితే నీకు నాకు దాని గొప్పదనం అర్థమవుతుంది. కాబట్టి మరలా ఇంకొకసారి పాపంలో పడకుండా మనలాగా ఎంతమంది బిడ్డలు డ్రైనెస్లో బ్రతుకుతున్నారు అంటే ఆ యొక్క స్పిరిచువల్ ఎండిపోయిన తత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారో ఆ బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తే వారితో పాటు మనకి కూడా స్పిరిచువల్ డెలివరెన్స్, విడుదల అనేది జరుగుతుంది. అయా, ఈ వాక్యాన్ని బట్టి నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ అతిదూత యగు పునీత మిఖాయిల, స్వర్గ సైన్యములకు అధిపతి, ఈ అంధకార ప్రపంచమున ఉన్నత స్థలములలో ఉన్న దుష్ట శక్తులను, బలవంతులను ఎదుర్కొనుచు మేము జరుపుచున్న ఈ పోరాటములో మాకు తోడుగా ఉండండి. దేవుని పోలిక కలిగి ఆయన వెలలేని రక్తము వలన పాప దాస్యము నుండి విముక్తులైన మానవులు పిచాచి క్రూరత్వములకు గురి కాకుండాట్లు చేయండి. శ్రీసభ మేము తన సంరక్షకునిగా గౌరవించుచున్నది. క్రీస్తు రక్షణ ఫలం పొందిన ఆత్మలను మోక్షములకు చేర్చు బాధ్యత ప్రభు మీకు అప్పగించున్నారు కనుక మమ్ము
పిచాచి బంధించకుండానట్లును స్త్రీ సభకు హాని కలిగించకుండానట్లును మా పాదముల క్రింద దానిని నలగా ద్రొక్కుతకను శక్తిని ప్రసాదించండి. ఆమె హల్లెలూయా. అతి దూతయగు పునీత మిఖాయేలా మా పోరాటంలో మాకు తోడుగా ఉండండి. స్వర్గ సైన్యములకు అధిపతి అయిన వారా, ఈ లోకమున ఆత్మను నాశనము చేయుటకు గర్జించు సింహవలే తిరుగుచున్న పిచాచిని దాని సైన్యములను నరక కూపములోనికి పడద్రోయమని మేము దినతతో బ్రతిమాలుకొనిచున్నాము. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. అపవాదికి నాశనము, అనంతకోటికి నాశనము, ప్రభు కార్యములకు నిరంతరము జయము జయము. ఆమేన్. మేము అడిగినవన్నీ మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.